భారత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కు మంత్రి పదవి పోయే గండం తప్పినట్లేనా? ఇక ఆయనకు ఎమ్మెల్సీ పదవి గవర్నర్ వద్ద తేలేలా లేదని కాంగ్రెస్ డిసైడ్ అయిందా? అందుకే స్థానిక ఎన్నికల్లో పోటీకి అజరుద్దీన్ ను సెట్ చేస్తున్నారా? ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఒక నిర్ణయంతో అటు జిల్లా ఈక్వేషన్ ఇటు ఎమ్మెల్సీ రెండు సెట్ అవుతున్నాయా? అసలు అదృష్టవంతుడంటే అజరుద్దీన్ అని పార్టీ నేతలు ఎందుకు అనుకుంటున్నారు? అసలు అజార్ కు అంతలా కలిసొచ్చిన లెక్కలేంటి? తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వెటరన్ క్రికెటర్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు దాటింది. అజరుద్దీన్ ఏ చట్టసభలో సభ్యుడిగా లేకపోవడంతో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కేబినెట్ నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుని సదరు ఫైల్ గవర్నర్ కు పంపింది. అయితే గతంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతుండటంతో అది తేలే వరకు గవర్నర్ కోటాలో అజరుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యేలా లేరు. దీంతో 6 నెలల తరువాత అజరుద్దీన్ మంత్రి పదవి ఊడేలా ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఇంతలోనే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. లోకల్ బాడీ కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఓటు హక్కు ఉంటుంది. అయితే సకాలంలో ఎన్నికలు జరగని కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌన్సిలర్ల పదవీ కాలం పూర్తయి ఆ స్థానాలన్నీ ఖాళీగా ఉన్నాయి. దాంతో స్థానిక సంస్థలు, మున్సిపల్స్ ఎన్నికలు జరిగిన తరువాతే ఎమ్మెల్సీ ఎన్నిక సాధ్యమవుతుంది. ఈ నెల చివర్లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అయ్యింది. నెక్స్ట్ నెల ఎన్నికలు కంప్లీట్ అవగానే మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కవిత ఖాళీ చేసిన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి బైపోల్ వస్తుందని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ స్థానం నుంచి అజరుద్దీన్ ని దింపేందుకు హస్తం పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. ఖాళీ అయిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి మరో 2 సంవత్సరాల పదవీ సమయం ఉంది. ఆ స్థానం నుంచి అజరుద్దీన్ ని గెలిపించుకుంటే 2028 వరకు ఢోకా ఉండదని హస్తం పార్టీ భావిస్తుందట. మరోవైపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రస్తుత కేబినెట్ లో ఒక్కరికి కూడా మంత్రిగా అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో అజరుద్దీన్ ను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీని చేస్తే నిజామాబాద్ కు మంత్రి పదవి ఇచ్చినట్లవుతుంది. ఇంకోవైపు అజరుద్దీన్ మంత్రి పదవికి ఢోకా ఉండదని ఎత్తుగడ వేశారట పీసీసీ పెద్దలు. దీంతో ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లుగా అటు అజరుద్దీన్ సేఫ్, ఇటు జిల్లా ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందంటున్నారు పార్టీ నేతలు. ఏదేమైనా అజరుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రయ్యాడు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఆలస్యమవుతుండటంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. దాంతో అదృష్టమంటే నీదే గురు అంటున్నారు అందరూ.